హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డబ్బా కార్టెల్ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది ఫిబ్రవరిలోనే, కాకపోతే మిస్ అయ్యాను. సిరీస్ చూసాక వర్తే అనిపించింది. సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ కంటెంట్ అలాంటిది ఏం లేదు. సిరీస్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ ట్రైలర్లో చూపించిన విధంగానే ఒక అన్నం వడ్డించి లంచ్ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ఒక డబ్బా బిజినెస్లో కొంతమంది లేడీస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది డబ్బా కార్టెల్గా ఎలా మారింది అనేది సిరీస్ రన్ అవుతుంది. అండ్ మేకర్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఒక రెండు విషయాల మీద రన్ చేస్తారు సిరీస్. ఒకటి డబ్బా బిజినెస్ అయితే, ఇంకొకటి మెడికల్ కంపెనీ ఒక ట్యాబ్లెట్ మీద రన్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక కామన్ పాయింట్ వచ్చి జాయిన్ అవుతుంది. దాని మీద నుంచి 7 ఎపిసోడ్స్ బింజ్ వాచ్ అనేలా చేస్తాయి. సిరీస్ చాలా చాలా బాగా తీశారు. అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందంట సిరీస్. అండ్ సెకండ్ పార్ట్ అయితే ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సిరీస్ అంత బాగా హుక్అప్ అయింది. శాలిని పాండే అత్తగారుగా యాక్ట్ చేసిన ఆమె గురించి కూడా ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంటుంది. చిన్న మాఫియా బ్యాక్గ్రాఫ్తో ఒక చిన్న బ్యాక్గ్రాఫ్ కూడా నడుస్తుంటుంది. అండ్ యాక్టింగ్ వైజ్ చూసుకుంటే శాలిని పాండే అండ్ జ్యోతిక గారు అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళకు ఇచ్చిన రోల్స్ అండ్ జస్టిఫై చేశారనే చెప్పొచ్చు. అండ్ బీజిఎం వైజ్ చూసుకుంటే అండ్ ఫ్లోలో బాగానే వెళ్ళిపోయింది. అండ్ సిరీస్ అయితే వర్తబుల్ అని చెప్పొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ కంటెంట్ ఇలాంటివి ఏం లేకపోవడం వల్ల చూడొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ సిరీస్ చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా యొక్క రివ్యూ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.